ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క రెండేండ్ల పరిపాలన ప్లస్ మీరు తమ్లేన్ కూడా చూస్తుంటారు. చక్రం తిప్పిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. సో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారు తెలుసా? దగ్గర 72 సార్లు కలిసి ఉంటారు మేడం గారు. సరే కలిస్తే మంచిది, నేను మంచిది అంటలేను. సో ఇక్కడ మేడం గారు చక్రం తిప్పారు అనే విషయంలో చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమంలో చక్రం తిప్పారు అని మీరు అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం క్లీన్ స్వీప్ చేసేసారు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు అనే దాని విషయంలో చక్రం తిప్పారు అనుకోవచ్చు. కానీ అక్కడ అది ఏం జరగల. రెండేళ్ల పరిపాలన యశస్విని రెడ్డి గారి యొక్క గ్రాఫ్ గురించి మాట్లాడుకుందాం, యశస్విని రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పరిపాలన తక్కువ, ప్రచారాలు ఎక్కువ అయిపోతున్నాయి మేడం గారికి. చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆడియోని కూడా మనం వినిపించుకునే కార్యక్రమం కూడా చూద్దాం మిత్రులారా. అయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూసినా కేసీఆర్ పేరు లేదే నేను సభ పెట్టా అంటాడు రేవంత్ రెడ్డి. నేను సభనే పెట్టా, ఆ సభలో నాకు మాట్లాడడానికి సబ్జెక్ట్ ఎట్లాగో నాకు రాదు కదా, మేము అంతగానో చదువుకోలేదు కదా, మేము కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, లేకుంటే మాకున్న గింతంత చదువులకు గింతంత మెదడుకి మాకు వచ్చే 2-3 ముచ్చట్లకు జనాలు ఎవరు వినరు, పారిపోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ముచ్చట తీసుడు తప్ప మరి ఆయన 2.5 సంవత్సరాల నుంచి ఆయన చేసింది ఏంది, ఆయన ఎక్కడ బ్రిడ్జిలు కట్టిండు, ఏడ మోరీలు కట్టిండు అనే ముచ్చట రేవంత్ రెడ్డి మాట్లాడు. ఇది రేవంత్ పరంగా ఆ లెవెల్లో చూసుకుందాం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సమస్య వచ్చినప్పుడు పాలగుర్తి ప్రజలు వదిలేసి అమెరికాకు పోయే ధ్యాసలో మేడం గారు ఉంటారు. పాలగుర్తి సమస్యలు ఇట్లా జరుగుతున్నప్పుడు మేడం గారు కనిపించరు. అయితే ఇక్కడ కార్యకర్తలను కూడా దగ్గర రానియరు. కంప్లీట్గా మేడం గారి గ్రాఫ్ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం మేడం గారి ప్రజల్ని పట్టించుకోవడం వీళ్ళకు రావడం లేదు, ప్రజల దగ్గర తిరగడం రావడం లేదు. ఈ మధ్య చాలా వరకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు, చాలా వరకు ఏదో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు నిజంగా అనిపించింది ఇక రేవంత్ రెడ్డికి ఇక ఆ జ్ఞానోదయం రాదు, ఇక్కడ పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి కూడా ఇక పరిపాలన చేయాలనే ఆ యొక్క ఆలోచన వాళ్ళకు కూడా రాదు. ఇక్కడ మనం 2000 ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి గ్రాఫ్ ఎట్లుందంటే 0 నుంచి మొదలై 100కు చేరుకున్నారు, 0 నుంచి మొదలై 100కు చేరుకున్నారు. ఈ తీరుగా ఉండే వీళ్ళ గ్రాఫ్ ఇలా వెళ్ళింది రాకెట్ లెక్క. తర్వాత ఇదే 2026 సంవత్సరం దాకా చూసుకుంటే ఈ పరిస్థితి ఎట్లయిందో తెలుసా మిత్రులారా? ఇగో ఈ 100 ఉంది కదా, 100 నుంచి గ్రాఫ్ పడిపోయిన విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి మిత్రులారా. ఇగో గిట్లా ఉండే గ్రాఫ్ 100 నుంచి 0కి పోయిన గ్రాఫ్ ఈరోజు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిది ఇక గుండు సున్నాతో పరిమితం అయిపోయింది కంప్లీట్గా. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పరిపాలన, వీళ్ళ విషయం, వీళ్ళ విజన్ ఏమైనా ఉందా అంటే 2028లో ఎట్లా చేసినా తారుమారైనా సరే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అటు నుంచి ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఇద్దరు ఒకటే పోస్ట్ ఎమ్మెల్యే ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ఇప్పుడే పోటీ పడతా ఉన్నారు. 2 నెలల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిపాలన ఈ తీరు ఉందని మీకు ఇప్పుడే చెప్పాను. అయితే వీళ్ళు మొన్న జాబు మేళ యాక్చువల్గా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడారంటే ప్రతి ఒక్క చదువుకున్న యువతని మేము అమెరికాలకు పంపిస్తాం విత్ మా సొంత ఖర్చులతో సహా అని చెప్పారు. ఆ విషయంలో మేడం గారు చక్రం తిప్పారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న యువతని మీరు వ్యవసాయం చేసుకోవడానికి కూడా పనికి రారు అన్నట్టుగా ఎవరిని పట్టించుకోవడం లేదు మేడం గారు, ఎవరిని పట్టించుకోవడం లేదు, అసలు విషయమే లేదు. ఈ ఏదైతే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా చాలా వరకు పాలగుర్తిలో ఉన్న యువతని అమెరికా పంపిస్తా అని చెప్పారు. అది దండగా అయిపోయింది, ముచ్చట లేకుండా పోయింది. రెండో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలు కంప్లీట్గా చూసుకుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చక్రం తిప్పితే అందరికి అమలైపోయిన దెబ్బకు రాత్రి అందరికి అమలైపోయింది కంప్లీట్గా. ఎక్కడ కూడా జాడపత్త లేకుండా లేదు, అందరికి కంప్లీట్గా ఇచ్చేశారు. రైతు ఇందులో ప్రధానంగా ఆ రైతు బంధు విషయానికి వస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఏం చేశారు మిత్రులారా అంటే అక్షరాల రేవంత్ రెడ్డి ఇచ్చినా ఇయ్యకున్న 15,000 రూపాయలు వీళ్ళు ఇచ్చి పడేశారు. ఈ విధమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, ఈ విధమైన కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి పంతిరి ఇట్లా ఉంది. ఇంకోటి మీకు హైలైట్ చెప్తున్నా వినండి, అసలు ఫైనల్ కదా. అసలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి ఈ యొక్క ఎమ్మెల్యే బీఫామ్, ఈ ఏ బీఫామ్ అయితే ఉందో ఆ బీఫామ్ గురించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు 2028లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇస్తాడా ఇయ్యడా? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మొన్న గ్రాఫ్ తీస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నిజానికి 64 ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో చివరి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు డెవలప్మెంట్ పరంగానే ఆదరణ పరంగా కానీ
జీరోకి పరిమితమైందని చెప్పేసి ఒక సర్వే వస్తే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు లాస్ట్ స్థానంలో ఉన్నారు మిత్రులారా. అందుకనే రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే పదవి రిజెక్ట్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి ఆ మాట రాగానే ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారు రెడీ అయిపోయారు. ఈ తీరుగా అక్కడ రాజకీయాలు తారుమారు అవుతా ఉన్నాయి. అందులో వీళ్ళ ప్రచారాలు ఫుల్ అయిపోయినాయి, పరిపాలన నిల్లైపోయింది, ప్రచారాలు ఫుల్ అయిపోయింది. అందుకనే అక్కడ రేవంత్ రెడ్డి గారే సపరేట్గా సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తే అన్ని నియోజకవర్గాల కన్నా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి యొక్క నియోజకవర్గం చాలా వరకు ఈ తీరుగా వాళ్ళ పనితీరు లేదని చెప్పేసి ఈ తీరుగా వచ్చేసింది. ఇది రేవంత్ రెడ్డి యొక్క ఇంటెలిజెన్స్ సర్వేలో వచ్చిన వ్యవహారం అయితే ఇది. ఈ మధ్యకాలంలోనే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో అయ్యేదేంది, మరి వీళ్ళు అమెరికా పైసలతో అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు చాలా వరకు వేచి ఉండే. అయితే వీళ్ళు అభివృద్ధి లేదు ఏం లేదు, కానీ ఓ చిన్నపాటి వీడియో నిన్న నేను వెతుకుతా ఉంటే చూశాను మిత్రులారా. అక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఏడ్చుడు, ఇక్కడ వీళ్ళేమో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద ఏడ్చుడు. నాకు ఏమనిపించిందంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద ఏడవలసిన అవసరం వచ్చింది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మించి పని చేసుకోవచ్చు కదా, ఆయన ఊర్లు గ్రామాలు బ్రహ్మాండమైన పనులు చేసారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి మీరు కూడా దాన్ని మించి చేసుకోవచ్చు కదా, దాన్ని మించి చేసుకోవాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హైవే లేపిస్తే మీరు 4 లైన్ హైవే లేపియాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఊర్లలో పోయేటి సీసీ రోడ్ సర్వీస్ రోడ్ ఎక్కించుకొని ఆయన ఒక రోడ్ వేపిస్తే మీరు 2 లైన్ల రోడ్లు వేయించాల్సింది. నేషనల్ హైవేలో మీరే చేయించాల్సింది. పాలగుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అభివృద్ధి కంప్లీట్గా ఆయన ఒక సర్కిల్ యొక్క అభివృద్ధిని చూపెట్టాడు, మీరు దాన్ని మించి చూపెట్టాల్సింది. అదేం లేకుండా ఈ వీళ్ళ మధ్యలో చాలా వరకు సోషల్ మీడియాలో ఫుల్ ఇది అయిపోయారు. ఒకసారి ఈ మాట వినుర్రి. ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ఏమో నా పాలకుర్తి ప్రజల నిరుద్యోగులకు ఉద్యోగ మేళాలు కావాలి, జాబ్ మేళాలు కావాలి, కంటి చూపులు పోయిన ముసలులకు కంటి వైద్యాలు అందించాలి, ఎల్ఓసీలు అందించాలి, పేద ప్రజల పక్షాన ఉండాలి, మహిళల సాధికారిత కోసం మహిళల సాధికారిత అభివృద్ధి సాధించాలి, ఉమెన్ రిజర్వేషన్ల కోసం మనం ముందు వరుసలో ఉండాలని ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే మా ఎర్రబెల్లి దయాకర్ రావు అయినా 3 పేక ముక్కలు, 4 బీరు బాటిళ్లు, 6 ఫుల్లతో జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ లీడర్. అయితే ఇప్పుడు అధికారంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడా, అవన్నీ పక్కన పెడదాం, ఈయన మాట పరంగా మాట్లాడుకుందాం. అవి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారంలో ఉన్నాడా? ఇట్లాంటి సోకాల్డ్ని పెట్టేసి వాళ్ళు చాలా వరకు వైరల్ అవుతూ ఉన్నారు, చాలా వరకు ఫేమస్ అయిపోదామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అధికారంలో ఉన్నాడా? ఈరోజు సమస్యలు ఉన్నాయని తెలిస్తే అమెరికాకు బ్యాగులు పట్టుకొని పారిపోయి ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు? ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారే కదా. పొలాలు ఎండిపోతున్నాయి, ప్రజలు ఆదుకోవాలంటే కథ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు టక్కున బ్యాగులు సర్దుకొని అమెరికాకి వెళ్ళిపోతూ ఉంటారు. మొదలైతే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉంటారు. పొలాలు ఎండిన కాడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారే ఉండే, ఒడ్లు కొనుగోలు కాకుండా ఒడ్లు తడిచిపోయి ఉంటే అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారే ఉండే. ఈరోజు ప్రజలను అడగండి, ఇక్కడ మేం చెప్తున్నామని కాదు, మీరు ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు స్టిల్ కూడా సర్వేలు నిర్వహించినా ఏది నిర్వహించినా కూడా అక్కడ మెజారిటీ ఆఫ్ ద రికార్డు రాబోయే రోజుల్లో 2028 ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ అని చెప్పేసి ఏ సర్వేలు ఊపినా కూడా ఆడ సిద్ధంగా ఉన్నారు. ఇది నేనేదో ఏ పార్టీనో లేపాలో దయాకర్ రావు గారిని ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమం నాకైతే లేదు. నేను మాట్లాడేది ఏంటంటే ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ మీదేనా, మీకంటే ఏదంటూ లేదా, మీరు పరిపాలించడానికి ఏది లేదా? గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టని బ్రహ్మాండంగా పైన ఉన్న దేవస్థానాలు ఉన్నాయి, దేవస్థానాలు మంచిగా చేయండి. పాలగుర్తిలో ఎందరో మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని మీ పర్సనల్ ఖర్చులతో అమెరికాకు పంపర్రి. మీరు ఏది చేయకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఎందుకని ఎర్రబెల్లి దయాకర్ ఓడిపోయింది కదా. ప్రజలు ఒక్కసారి మార్పు చూద్దామని చెప్పేసి ఆయనని ఇంటికి పంపించారు. ప్రజలు ఈరోజు ఆయనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా ఈరోజు లేస్తే ప్రజల్లో ఉంటుండు. దాన్నే నాయకత్వం అంటారు, దాన్నే ప్రజానాయకుడు అంటారు, ప్రజల్లో తిరిగే మనిషి అంటాడు. ఇప్పుడు ఎవరో మాట్లాడిన వీడియో పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఎవరో పేకాట ఆడిరని చెప్పి ఒక చిన్నపాటి వీడియో చేశారు. దానికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఏమైనా సంబంధం ఉందా? మరి అట్లాంటప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని చనిపోతే నా యొక్క ఈ వ్యవహారంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం ఉందని చెప్పేసి ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోతే ఎక్కడికి వెళ్ళిర్రు మీరంతా? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకున్నారు? ఇప్పటిదాకా కుటుంబాన్ని ఆదుకునలేదు, ఏం చేసుకున్నా లేదు కదా. ఈరోజు పాలగుర్తిలో మాకు అన్యాయం జరుగుతుందని తల్లడిల్లిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు రోడ్లు పట్టుకొని మా బ్రతులుగా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు రోధిస్తూ ఉంటే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు ఇస్తే ఈరోజు మీ కళ్ళకు మీ చెవులకు అవపడలేదా? పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు పార్టీని వీడి బీఆర్ఎస్లో వెళ్ళిపోతూ ఉంటే
ఆ రోజు మీ కంటి కనబడలేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యలు, యశస్వి రెడ్డి గారు తీసుకున్న చర్యలు, ఆ నియోజకవర్గ ప్రజలు ఈరోజు అనవసరంగా గెలిపించాం మేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారనే కాదు, కాంగ్రెస్ పార్టీని మొత్తం అనవసరంగా గెలిపించామని మాట్లాడుకుంటుర్రు. ఈ ఎలిగేషన్లని బంద్ పెట్టుర్రి.